Good morning students. I am J. Savitri, working as a Social Studies CRT, KZBV, Zubur, YSR, Kadapa district. Children, I will explain 10th class, 14th chapter, The World Between Wars 1900-1950, Part 2. This is a very vast lesson, children. So, I will explain Part A only, children. World War I and this is the World War II images, and now we will discuss about the world between wars 1900 to 1950 part 2. Okay children, listen carefully, this is very important lesson. Children, keep the textbook nearby you. I will explain paragraph wise, children. Note it down the important points in your notebook. This is the first paragraph of 14th lesson. What is meant by revolution, children? Revolution is nothing but it is a change. Here, where it is the change? It is in the Russian socialist revolution. It is a Russian socialist revolution. Then, అంటే రష్యాలో సోషలిస్టు విప్లవము అని చెప్తున్నారు. ఏమిటంట ఇక్కడ రష్యాలో సోషలిస్ట్ విప్లవము అని అంటే జారిస్ట్ రష్యా వాజ్ ఎ వాస్ట్ ల్యాండ్ మాస్ స్ప్రెడ్ ఓవర్ 2 కాంటినెంట్స్ అండ్ మేకింగ్ ఇట్ యూరో ఏషియన్ పవర్. రష్యాలో ఎవరు రూల్ చేస్తున్నారంట చిల్డ్రన్? జారిస్ట్ ఎంపైర్స్, అంటే జారిస్ట్ చక్రవర్తులు రూల్ చేస్తూ ఉన్నారనమాట. రష్యా ఎక్కడ స్ప్రెడ్ అయ్యి ఉంది చిల్డ్రన్ వరల్డ్ మ్యాప్లో అంటే హియర్, సీ హియర్ చిల్డ్రన్, దిస్ ఈజ్ ద రష్యా. ఇట్ ఈస్ స్ప్రెడ్ ఇన్ ఏషియా కాంటినెంట్ అండ్ యూరప్ కాంటినెంట్. లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఆల్సో రష్యా. ఓకే చిల్డ్రన్, Russia was a vast landmass spread over 2 continents and making it Euro-Asian power. That's why it is called the Euro-Asian power. యూరప్ ఏషియా రెండిట్లో కూడా ఇది స్ప్రెడ్ అయి ఉంది అని చెప్తున్నారు. ఇట్ హ్యాడ్ ద థర్డ్ లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్ 160 million ఆఫ్టర్ చైనా అండ్ ఇండియా. మనకు ఆల్రెడీ తెలుసు కదా చిల్డ్రన్, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం ఏది అని అంటే ఫస్ట్ ప్లేస్ చైనా, సెకండ్ ప్లేస్ వచ్చేసి ఇండియా అని తెలుసు. థర్డ్ ప్లేస్లో ఏది ఉందంట? రష్యా. విచ్ కంట్రీ చిల్డ్రన్? రష్యా. రష్యా పాపులేషన్ వైజ్ లార్జెస్ట్ పాపులేషన్. హౌ మచ్ చిల్డ్రన్? ఇట్ ఈస్ 156 million. దీన్నే మనము మామూలుగా చెప్పాలంటే 15.6 కోట్ల జనాభాతో ఎన్నో ప్లేస్లో ఉందంట? ఇట్ ఈస్ ద థర్డ్ ప్లేస్. ఓకే, నెక్స్ట్ ఇట్ కంప్రైజ్డ్ ఆఫ్ సెవరల్ నేషన్స్ లైక్ ద రష్యా, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, తుర్క్మేనియా ఎక్సెట్రా. ఇవన్నీ కూడా కలిసి ఏమని పిలుస్తున్నారంట? రష్యా అని పిలుస్తున్నారు. సీ దిస్ చిల్డ్రన్, ఇక్కడ మనము గమనించినట్టయితే దీంట్లో చిన్నగా ఉంది రష్యా, ఇంకా నెక్స్ట్ కజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఇలా ఇవన్నీ కూడా ఇలా కలిసి ఉన్నాయన్నమాట. వీటిని అన్నింటినీ కూడా ఏమని పిలుస్తున్నారు? రష్యా అని పిలుస్తున్నారు అనమాట. నెక్స్ట్ ద లైవ్లీహుడ్ ఆఫ్ మోస్ట్ రష్యన్ వాజ్ అగ్రికల్చర్. వాళ్ళ ఆక్యుపేషన్ రష్యాలో మెయిన్ ఏది ఉందంట చిల్డ్రన్? అగ్రికల్చర్. మన ఇండియాలో కూడా మెయిన్ ఆక్యుపేషన్ ఏం చెప్పుకుంటాం చిల్డ్రన్? అగ్రికల్చర్ చెప్తాం. సేమ్ అదే విధంగా రష్యాలో కూడా ఆక్యుపేషన్ ఏమంట? అగ్రికల్చర్. కంట్రోల్ ఓవర్ ల్యాండ్ వాజ్ ద బేసిక్ కాజ్ ఫర్ స్ట్రగుల్స్ బిట్వీన్ పీసెంట్స్ అండ్ ఫ్యూడల్స్. అయితే ఇక్కడ ఏం ప్రాబ్లం ఉంది అంటే మనం ఇప్పుడు 1900-1950 టైంలో కదా చిల్డ్రన్ చెప్పుకుంటూ ఉంది లెసన్కి. ఆ టైంలోన వాళ్ళకు ఉన్నటువంటి మెయిన్ సమస్య ఏమిటి అంటే రైతులకు మరియు భూస్వాములకు మధ్య కొన్ని సమస్యలు అనేవి తలెత్తుతూ ఉండేవి. ఆ సమస్యలు ఘర్షణలుగా మారేవి, అంటే కొట్లాటలు ఇలాంటివి అనేవి జరుగుతూ ఉండేవి అని చెప్తున్నారు. ఏమి ఎందుకు అని అంటే మెయిన్గా ద ఫ్యూడల్ లార్డ్స్ ఓన్డ్ మోస్ట్ ఆఫ్ ది ల్యాండ్స్ అండ్ మోస్ట్ పీసెంట్స్ పెయిడ్ రెంట్ ఫర్ ద ల్యాండ్ దే ఈల్డ్.
అయితే ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ ఏమిటి అని అంటే ఈ ఫ్యూడల్ లార్డ్స్ అనేది వాళ్ళకు సొంతంగా భూములు అనేవి వాళ్ళు తీసుకునే వాళ్ళంట. పాపం రైతులు ఉంటారు కదా, వాళ్లకు భూమి లేనటువంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆ పొలాల్లో పని చేస్తూ ఉండేవాళ్ళు. దానికి రెంట్ అంటే అద్దె అనేది వాళ్ళు చెల్లిస్తూ ఉండేవాళ్ళంట. దిస్ ఈజ్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ ఫస్ట్ paragraph children. Note it down in your notebook. Understand children? This is the second paragraph children. He is Tsar Nicholas II. He is ruled 1868 to 1918. అంతవరకు కూడా ఇతను రూల్ అనేది చేశాడు, తన అడ్మినిస్ట్రేషన్ని నడిపించాడు. అయితే ఇతను ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ నడిపించాడు అని అంటే జార్ చక్రవర్తి రష్యా విశాల సామ్రాజ్యాన్ని వాళ్ళ అధికారుల సహాయంతో చాలా నియంతలాగా రూల్ చేశాడనమాట. అంటే ఆటోక్రాట్. ఎలా రూల్ చేశాడంటే హీఈస్ రూల్డ్ ద ఎంపైర్ విత్ ఆటోక్రాట్. అంటే ఎలాగా, నియంతలాగా రూల్ చేశాడు. ఎవరంటే హూజ్ రూల్డ్ ద రష్యన్ ఎంపైర్ హియర్ ఇన్ దిస్ పీరియడ్ మీన్స్ ఇట్ ఈస్ జార్ నికోలస్ II. ఇట్ ఈస్ ఎ వెరీ వాస్ట్ ఎంపైర్ ఇన్ రష్యా. తర్వాత ఇంకా ఏమంట, ప్రపంచ యుద్ధంలో ఈ విధంగా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి, ఎకానమీ పరంగా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసింది రష్యా అని చెప్తున్నారు. ఎందుకు అనంటే ఇట్ ఈజ్ ఎక్స్ట్రీమ్. ఇంకా ఏమి అనంటే రష్యాలో లార్జెస్ట్ సైన్యం అనేది ఉందన్నమాట. ఎవరికి అనంటే రష్యాకి. ఎప్పుడు అనంటే వెన్ ద లార్జెస్ట్ ఆర్మీ ఆర్ దేర్ మీన్స్ ఇట్ ఈజ్ ఇన్ World War I బిఫోర్. ప్రపంచ యుద్ధానికంటే ముందు పెద్ద సైన్యం అనేది రష్యాకు కలిగి ఉండేది. అయితే ఏం జరిగింది వరల్డ్ వార్లో అని అంటే in 1917 ద రష్యా హ్యాడ్ లాస్ట్ 2 million సోల్జర్స్. దగ్గరగా 20 లక్షల సైనికులను, తర్వాత సివిలియన్స్ అంటే పౌరులను ఈ రష్యా గవర్నమెంట్ కోల్పోయిందనమాట. అంటే చూడండి, లూజర్ ఆఫ్ హ్యూమన్ లైఫ్స్ ఇన్ World War I. మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొనడం వల్ల ఇక్కడ 20 లక్షల సైనికులు, పౌరులు చనిపోయారు అని చెప్తున్నారు అన్నమాట. అంటే వాళ్ళ దగ్గర సైన్యం అనేది తగ్గిపోయింది అని. నెక్స్ట్, ద డైవర్షన్ ఆఫ్ ఫుడ్ టు ద వార్ ఫ్రంట్ లెడ్ టు షార్టేజ్ ఇన్ ద సిటీస్. అయితే ఇక్కడ ఏమైందంటే ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ప్రపంచ యుద్ధంలో పనిచేస్తున్నటువంటి సైనికులకు వీళ్ళు ఫుడ్ అనేది సప్లై చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఫుడ్ అనేది సప్లై చేయడం వల్ల రష్యాలో ఉంటున్నటువంటి వాళ్లకు ఫుడ్ అనేది చాలా షార్టేజ్ అనేది వచ్చింది. ఈ షార్టేజ్ రావడం వల్ల ఏం జరిగింది తర్వాత అంటే ఆన్ March 8, 1917, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ చిల్డ్రన్, March 8, 1917, అరౌండ్ 10,000 ఉమెన్ ఆఫ్ క్యాపిటల్, ఆ సిటీలో ఉన్నటువంటి 10,000 మంది ఉమెన్స్ అందరూ కూడా టుక్ అవుట్ ఏ ప్రొసెషన్ డిమాండింగ్, వాళ్ళు ఇంకా అడిగారనమాట. అంటే ఏమని అడిగారంటే వీ వాంట్ ద పీస్ అండ్ బ్రెడ్. ఏం అడిగారంటే వాళ్ళు పీస్ అండ్ బ్రెడ్, మాకు రొట్టె శాంతి కావాలి. ప్రపంచ యుద్ధంలో పాల్గొని ఎంతమందిని సైనికులు తర్వాత సివిలియన్స్ చనిపోయారు కదా, కాబట్టి మాకు యుద్ధం వద్దు, కాబట్టి మాకు ఆకలి అనేది కూడా ఉంది. అంటే ఇక్కడ ఫుడ్ షార్టేజ్ అనేది వచ్చింది, ఇంకా ఈ ప్రపంచ యుద్ధం జరుగుతున్న చోటుకి ఫుడ్ మేము సప్లై చేయలేము అని చెప్తూ ఉన్నారనమాట. దాంట్లో అందరూ కూడా ఇక్కడ మహిళలు వాళ్ళందరూ కూడా ఏం చేశారంట, పీస్ అండ్ బ్రెడ్ కావాలి, మాకు శాంతి రొట్టె కావాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఉద్యమంలాగా చేశారనమాట. ఇంకా ఉద్యమాన్ని అణచివేయమనేసి ఏం చేశారంటే నికోలస్ కొద్దిమంది సైనికుల్ని వాళ్ళనందరినీ పంపించాడు. దాంట్లో ఇంకా అయితే అణచివేయడం జరిగింది. ఇక్కడ వర్కర్స్ అనే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. వర్కర్స్ ఆల్సో జాయిన్డ్ దెమ్ ఇన్ దిస్ ప్రొటెస్ట్. దీంట్లో ఇంకా ఎవరెవరు జాయిన్ అయ్యారు, ఈ విధంగా 10,000 మంది మహిళలు అందరూ కూడా ఉద్యమం చేపట్టి ముందుకు వచ్చారు కదా, దీంట్లో వర్కర్స్ కూడా జాయిన్ అయ్యారు అని చెప్తున్నారు అంట. ఇది మీకు 1 మార్క్ క్వశ్చన్ కింద అడుగుతారు చిల్డ్రన్. వాట్ ఈజ్ మెంట్ బై పీస్ అండ్ బ్రెడ్ అంటే ఈ 1 మార్క్ క్వశ్చన్లో ఈ పాయింట్ అనేది రాయాలి. ఓకే చిల్డ్రన్, అండర్స్టాండ్. కార్మికులు అందరూ జాయిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ జార్ చక్రవర్తి ఏం చేశాడు అని అంటే జార్ నికోలస్ II ఆర్డర్ టు ఆర్మీ టు
టు సప్రెస్ ద డెమాన్స్ట్రేటర్స్ ఈవెన్ బై ఫైరింగ్ దెమ్. ఎలాగైనా సరే ఈ రెవల్యూషన్ని అణచివేయాలి అని చెప్పేసి నికోలస్ II ఆర్డర్డ్ ఆర్మీ టు సప్రెస్, ఎలాగైనా అల్చేసేయాలి అని ఏం చేశాడంటే ఈవెన్ బై ఫైరింగ్ దెమ్, వాళ్ళపైన కాల్పులైనా జరిపి ఈ రెవల్యూషన్ని మార్చమని చెప్పాడంట. అయితే ఇన్ 2 days జార్ అబ్డికేటెడ్. తర్వాత 2 రోజుల్లో పరిస్థితి ఎలా మారిపోయింది అంటే చివరికి జార్ చక్రవర్తి పారిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకా పూర్తిగా పరారీ అయిపోయాడు అనమాట. అబ్డికేటెడ్ అండ్ నాన్ అరిస్టోక్రాటిక్ రష్యన్స్ మేడ్ ఏ ప్రొవిజనల్ గవర్నమెంట్. అంటే అరిస్టోక్రాటర్స్ కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేశారంట, అక్కడ ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రభుత్వము రష్యన్ టెంపరరీ గవర్నమెంట్ అనేది ఏర్పాటు చేశారనమాట. ఇట్ వాజ్ ద ఫస్ట్ రష్యన్ రెవల్యూషన్ ఇన్ 1917 and it was called the March Revolution. This is very important, children. What is meant by Russian Revolution and what is meant by March Revolution అని అడుగుతారు. అప్పుడు మీరు ఈ పాయింట్ని రావాలి. ఈ విధంగా పీస్ అండ్ బ్రెడ్ కోసము మహిళలు తర్వాత అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ అందరూ కూడా జార్ చక్రవర్తిని అబ్డికేటెడ్ చేశారు. ఇలా రష్యన్ రెవల్యూషన్ అనేది జరిగింది. దీన్నే మార్చ్ రెవల్యూషన్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమిటి అంటే ఏ బిగ్ రెవల్యూషన్ వాజ్ మేడ్ ఇన్ అక్టోబర్ 1917. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ అయినటువంటి రెవల్యూషన్ అనేది వచ్చింది. అది ఏమిటి అని అంటే దట్ ఈస్ ద అక్టోబర్ 1917 రెవల్యూషన్. ఇట్ వాజ్ నాట్ స్పాంటేనియస్. అయితే ఇది అనుకోకుండా అప్పటికప్పుడు జరిగిండేది కాదు. ఎందుకు అని అంటే ఇక్కడ ద లిబరల్స్ అండ్ అరిస్టోక్రాట్స్, అక్కడ రాజుకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ఈ ఉదారవాదులు తర్వాత రాజరిక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అనమాట అరిస్టోక్రాట్స్ అంటే. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు కదా చూడండి, ఈ అరిస్టోక్రాట్స్ అందరూ కూడా ఏమనుకున్నారంటే హూ రూల్డ్ రష్యా ఆఫ్టర్ ద అబ్డికేషన్ జార్. మామూలుగా ఇక్కడ యుద్ధం తర్వాత ఇక్కడ జార్ నికోలస్ IIని పంపించేశారు కదా, పంపించేసిన తర్వాత జార్ డిసైడెడ్ టు కంటిన్యూ ద వార్ టు ప్రిజర్వ్ ద ఆనర్ ఆఫ్ ది ఫాదర్ల్యాండ్. మా పితృభూమిని గౌరవాన్ని కాపాడుకోవడానికి మేము యుద్ధాన్ని కంటిన్యూ చేస్తాం. ఎందుకంటే మనం ఫస్ట్ లెసన్లో 13th లెసన్లో చెప్పుకున్నాం కదా చిల్డ్రన్, 1917లోనే రష్యా వెనక్కి వచ్చేసింది అని. వీళ్ళు ఏమనుకుంటున్నారంట, యుద్ధం ఎప్పుడు కంప్లీట్ అయింది 1918లో. ఇక్కడ మా పితృభూమిని కాపాడుకోవడానికి మేము యుద్ధాన్ని కంటిన్యూ చేస్తాము అని వీళ్ళు అంటూ ఉంటే మామూలుగా అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే యుద్ధం ఉండకూడదు, యుద్ధం కంటిన్యూ చేయకూడదు, యుద్ధం వల్ల చాలా నష్టాలు అనేవి జరుగుతున్నాయి, కాబట్టి మాకు యుద్ధం వద్దు అనేటటువంటి వాళ్ళు ఒకవైపు, వీళ్ళు యుద్ధంలో కంటిన్యూ చేస్తామని అనుకునే వాళ్ళు ఇంకోవైపు. దాంట్లో భాగంగానే ఇక్కడ అక్టోబర్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. ఓకే చిల్డ్రన్, అండర్స్టాండ్? ఈ విధంగా అరిస్టోక్రాట్స్ లిబరల్స్ యుద్ధం కొనసాగించాలి అనుకుంటూ ఉంటే బట్ ద కామన్ పీపుల్ డిడ్ నాట్ వాంట్ ద వార్. కామన్ పీపుల్ థింకింగ్ ఏముంది అంట, వాళ్ళు యుద్ధం వద్దు, we don't want the war, people did not want the war అని చెప్పారంట. ఎందుకు అనంటే fatigued by military reverses, ఆల్మోస్ట్ ఆల్ అక్కడ ఉన్నటువంటి సైన్యం అంతా కూడా ఇంకా యుద్ధం చేయలేము అనేటటువంటి పరిస్థితికి వచ్చారంట. ఇంకా ఏమి దానికి సమస్యలు తోడయ్యాయంటే అప్సెట్ ఆర్ ఎకనామిక్ షార్టేజ్, ఇంకా వాళ్ళకు ఎకనామిక్ షార్టేజ్ అనేది కూడా వచ్చింది. అంటే ఆర్థిక పరంగా కూడా చాలా సమస్యలు అనేవి ఉన్నాయి. దే బిగాన్ ఆర్గనైజింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ కౌన్సిల్స్ విచ్ వర్ కాల్డ్ సోవియట్స్. దీంట్లో భాగంగానే ఇక్కడ కామన్ పీపుల్ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక సంఘంగా యూనియన్గా ఫామ్ అయ్యారు. వాళ్ళనే ఏమిటిగా పిలిచారంటే సోవియట్స్. వాట్ దే ఆర్ కాల్డ్ చిల్డ్రన్? దే ఆర్ కాల్డ్ ద సోవియట్స్. సచ్ సోవియట్స్ ఆఫ్ సోల్జర్స్, industrial workers and also people in rural areas were the expression of common people
పవర్. ఇంకా దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, సోవియట్స్గా ఉండే వాళ్ళు ఎవరు అని అంటే సోల్జర్స్ ఉన్నారు, ఇండస్ట్రియల్ వర్కర్స్ ఉన్నారు, తర్వాత కామన్ పీపుల్ కూడా అందులో ఉన్నారు. వీళ్ళందరూ కలిసి వీళ్ళని ఏమని పిలిచారంట, సోవియట్స్గా పిలిచారు అనే చెప్తున్నారు. These Soviets were channelized by a group of Russian Communist Party. వాళ్ళే అంతా ఏమిటిగా మారారంట, కమ్యూనిస్ట్ పార్టీగా ఫామ్ అయ్యారు. కమ్యూనిస్ట్ పార్టీగా ఫామ్ అయినటువంటి వీళ్ళనే బోల్షివిక్స్ అని అంటారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ చిల్డ్రన్. వీళ్ళు సోవియట్స్గా సంఘాలను ఏర్పాటు చేసుకొని సోవియట్స్గా మారారు. సోవియట్స్ నుంచి ఒక పార్టీని అనేది ఏర్పాటు చేశారు. దాన్నే విచ్ పార్టీ చిల్డ్రన్? దిస్ ఈజ్ ద రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ. దీన్ని ఏమని పిలిచారంట, బోల్షివిక్స్ అని పిలిచారు. ఓకే చిల్డ్రన్, అండర్స్టాండ్. తర్వాత ఇక్కడ మనకు డేట్ ఆఫ్ రష్యన్ రెవల్యూషన్ అని ఒకటి ఇచ్చారు. దీంట్లో ముఖ్యంగా రష్యన్ క్యాలెండరు మామూలుగా ప్రపంచవ్యాప్తంగా యూస్ చేస్తున్నటువంటి క్యాలెండరు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చిల్డ్రన్. దీంట్లో ఏమంటే 1918 ఫిబ్రవరి 1 వరకు కూడా వీళ్ళు రష్యాలో జూలియస్ క్యాలెండర్ అనే దాన్ని వాడారనమాట, దాన్ని అనుసరించారు. కాబట్టి ప్రపంచమంతా ఉపయోగించేటటువంటి గ్రెగోరియన్ క్యాలెండర్కు ఇది మారిపోయింది అని చెప్పుకోవచ్చు. ఏమిటి అని అంటే గ్రెగోరియన్ క్యాలెండర్లోన తర్వాత జూలియన్ క్యాలెండర్లో డేట్స్ అనేవి 13 డేస్ అనేది ఇక్కడ చేంజబుల్గా ఉంటుందన్నమాట. అంటే ముందు వస్తాయి, అహెడ్ అని అన్నారు చూడండి. కాబట్టి 13 డేస్ అనేది ముందు ఉంటుంది. ఇంకా ఏమని చెప్తున్నారు, అందుకే ఇట్ ఈస్ ద, మనం ఒకవేళ ఇది ఏమని చెప్పుకుంటామంటే మన క్యాలెండర్ ప్రకారము ఫిబ్రవరి రెవల్యూషన్ అనేది ఇక్కడ ఉంది చూడండి. ఫిబ్రవరి రెవల్యూషన్ అనేది ఏమవుతుంది అని అంటే మార్చి 12th అనేది చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఇది అక్టోబర్లో జరిగి ఉంటే నెక్స్ట్ దీన్ని ఏమని చెప్తారు అని అంటే నవంబర్ 7th జరిగిందని చెప్పుకుంటారు. ఆల్మోస్ట్ ఆల్ మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా చిల్డ్రన్, 13 డేస్ అనేది డిఫరెంట్ ఉంటుంది ఆ డేట్ క్యాలెండర్ అనేది. కాబట్టి 13 డేస్ అనేది మంత్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకే చిల్డ్రన్, అండర్స్టాండ్. చిల్డ్రన్ అబ్జర్వ్ దిస్ ఇమేజ్ చిల్డ్రన్. ఇక్కడ వ్లాదిమిర్ లెనిన్, ఇతను బోల్షివిక్లకు లీడర్ అన్నమాట, నాయకత్వం వహించాడు ఇతను లెనిన్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే బోల్షివిక్స్, ద బోల్షివిక్స్ వర్ లెడ్ బై వ్లాదిమిర్ లెనిన్ 1870 to 1924. బోల్షివిక్లకు లీడర్షిప్ వహించింది ఎవరంటే చిల్డ్రన్, వ్లాదిమిర్ లెనిన్ అన్నమాట. ఇక్కడ బోల్షివిక్స్ వర్ ఏబుల్ టు విన్ కాన్ఫిడెన్స్ ద సోవియట్స్, కౌన్సిల్ ఆఫ్ పీస్ అండ్ వర్కర్స్ అండ్ సోల్జర్స్. ఇక్కడ ఏమంటున్నారంటే లెనిన్ చెప్పినటువంటి అంశాలన్నీ కూడా వీళ్ళకు రష్యాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నచ్చాయన్నమాట. అంటే బోల్షివిక్ల చేసేటటువంటి పనులు అనేవి వాళ్ళకు రష్యాలో ఉన్నటువంటి వాళ్ళకు నచ్చాయి అన్నమాట. ఆ విధంగా నచ్చడంతో బోల్షివిక్స్ వర్ ఏబుల్ టు విన్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ది సోవియట్స్ because they took up the demand for immediate and unconditional peace, nationalization of all factories and banks. వీళ్ళు కొన్ని కార్యక్రమాలు అనేవి చేపట్టారు బోల్షివిక్స్. ఏమిటి ఆ కార్యక్రమాలు అని అంటే ఇమీడియట్గా వీళ్ళు వెంటనే తాత్కాలికంగా టెంపరీగా ఒక గవర్నమెంట్ ఫామ్ చేశారని చెప్పుకున్నాం కదా చిల్డ్రన్. ఆ గవర్నమెంట్ ఫామ్ చేసిన వెంటనే ఏం చేశారంట, వీళ్ళు కొన్ని కార్యక్రమాలు అనేవి చేపట్టారు. ఆ కార్యక్రమాలు ఏంటి అని అంటే అన్కండిషనల్గా ఉన్నటువంటి పీస్ అనేది, శాంతిని అనేది ఫస్ట్ చేపట్టారు, శాంతిని తీసుకొచ్చారు. తర్వాత ఫ్యాక్టరీస్, బ్యాంకులు అన్నింటినీ కూడా జాతీకరణ చేశారు, నేషనలైజేషన్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టరీస్ అండ్ బ్యాంక్స్. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారంట, ద సోవియట్స్ అండర్ ద బోల్షివిక్స్ లీడర్షిప్ సీజ్డ్ పవర్ ఫ్రమ్ ద ప్రొవిజనల్ గవర్నమెంట్ ఇన్ October and November 1917 and immediately took steps to end of the war and redistribute land. తర్వాత తాత్కాలిక ప్రభుత్వం నుంచి కూడా వీళ్ళు ఏం చేశారంటే అక్టోబర్ నవంబర్లో ఒక కొత్త నాయకత్వాన్ని అనేది తీసుకున్నారనమాట. అధికారాన్ని తీసుకున్న వెంటనే ఏం చేశారంట, తర్వాత భూమిని అనేది రీడిస్ట్రిబ్యూట్ చేశారు. వాళ్ళు ఏం చేశారంట, భూమిని
రీడిస్ట్రిబ్యూట్ చేశారు. తర్వాత నెక్స్ట్ అదే విధంగా ఈ యుద్ధానికి అంతం చేయాలి, టుక్ ద స్టెప్స్ టు ఎండ్ ఆఫ్ ది వార్, ఇంకా యుద్ధం చేయకూడదు అనేటటువంటి పాయింట్ని కూడా తీసుకున్నారు. నెక్స్ట్ ఫుల్ పీస్ కుడ్ నాట్ రిటర్న్ ద రష్యా బికాస్ దేర్ స్టార్టెడ్ ఏ సివిల్ వార్. అయితే ఇక్కడ అనుకున్నట్టుగా ఏమైంది, రష్యాలో ఫుల్ పీస్ అనేది వచ్చిందా అంటే రాలేదు. ఎందుకు అనంటే సివిల్ వార్ అనేది జరిగింది. ఎందుకు ఈ సివిల్ వార్ జరిగింది అంటే రష్యాలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అనేది ఫామ్ చేశారు. ఈ రష్యాలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అనేది ఫామ్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల ఇదే వస్తుందేమో అనేటటువంటి భయం అనేది ఇక్కడ బ్రిటన్, ఫ్రాన్స్, యుఎస్ఏ, జపాన్ వాళ్ళకి వచ్చిందనమాట. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఎలాగైనా రష్యాలో కమ్యూనిస్టు పార్టీలు అనేవి ఏర్పాటు చేయకూడదు అని అనేసి సివిల్ వార్ జరిగేటట్టుగా ఈ దేశాలు అనేవి చేశాయి. అయినా కూడా రష్యా వాటిని అన్నింటినీ ఏవి కూడా పట్టించుకోకుండా ఏం చేసిందంటే ఇక్కడ ఉన్నటువంటి తెల్ల సైన్యం అంటే వైట్ ఆర్మీస్ అని ఉన్నాయి చూడండి, రష్యన్ మోనార్కిస్ట్ అండ్ యాంటీ కమ్యూనిస్ట్ సోల్జర్స్, వీళ్ళందరినీ కూడా ఏం చేశారంటే తిప్పికొట్టారంటే ఆ సమస్యనంతా కూడా అణచివేశారనమాట ఈ సోవియట్స్ అంటే బోల్షివిక్లు. ఈ విధంగా చేయడంతో వాళ్ళు ఏమయ్యారు, దీస్ వర్ ఆల్ డిఫీటెడ్ బై 1920 టైంకి ఏమైంది, అక్కడ ఈ వైట్ ఆర్మీ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు. ఇక్కడ వైట్ ఆర్మీ అంటే బ్రిటన్, ఫ్రాన్స్, యుఎస్ఏ, జపాన్ని మనము చెప్పుకోవచ్చు. వీటిని అన్నింటినీ తిప్పికొట్టడంతో ఈ బోల్షివిక్స్ బాగా వర్క్ చేయడంతో అక్కడ సివిల్ వార్ అనేది 1920కి ఎండ్ అయిపోయింది అని చెప్పుకోవచ్చు. మీకు 1 మార్క్ క్వశ్చన్స్ కానీ 2 మార్క్స్ క్వశ్చన్స్లో వాట్ ఈస్ మెంట్ బై సివిల్ వార్ అని అడుగుతారు చిల్డ్రన్. దిస్ ఈజ్ వెరీ important. Note it down in your notebook children. Understand children? End of the civil war. The Bolsheviks also announced the ending of the Russian Empire and permitted the various nations under it to become independent. Children, do you understand what is here means? ఇక్కడ బోల్షివిక్లు ఏం చేశారంట, అనౌన్స్ చేశారు. ఏమని అనౌన్స్ చేశారు, ఎండింగ్ ఆఫ్ ది రష్యన్ ఎంపైర్. అంతకుముందు జార్ చక్రవర్తులు, తర్వాత లిబరల్స్, అరిస్టోక్రాట్స్ వాళ్ళు ఉన్నారు కదా, అదంతా కూడా ఎండ్ అయిపోయిన తర్వాత ఏం చేశారంట, ఏమైంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అని అంటే స్వతంత్రంగా ఉండేదానికి ఇక్కడున్న దేశాలన్నీ కూడా స్వతంత్రంగా ఉండేదానికి అవకాశాన్ని ఇచ్చాయి, టు బికమ్ ఇండిపెండెంట్. However, gradually most of the former Tsarist empires nations agreed to join the Union of Soviet Socialist Republic. అక్కడ ఉన్నటువంటి జార్ ఎంపైర్ అంతా కూడా క్లోజ్ అయిపోయిన తర్వాత నిదానంగా అందరూ కూడా ఏం చేశారంట, ఒప్పుకున్నారు. ఏమని, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్గా రిపబ్లిక్గా మేము ఒప్పుకుంటాము అని, విచ్ వాజ్ సెట్ అప్ ఇన్ 1924 బై ద సోవియట్ గవర్నమెంట్ ఆఫ్ రష్యా. ఈ విధంగా ఏమైందంట, అక్కడ 1924 నాటికి యుఎస్ఎస్ఆర్ అనేది ఫామ్ అయింది, సోవియట్ గవర్నమెంట్ ఆఫ్ రష్యా అనేది ఫామ్ అయింది అని చెప్తున్నారు. ఇంకా ఆ సామ్రాజ్యంలో ఉన్న దేశాలన్నీ కూడా, జార్ సామ్రాజ్యంలో ఉండే దేశాలన్నీ కూడా ఒప్పుకున్నాయన్నమాట, అంగీకరించాయి, మేము యుఎస్ఎస్ఆర్ ఫామ్ అవ్వడానికి అంగీకరిస్తున్నాము అని. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ విత్ దిస్ బిగాన్ ఏ గ్రేట్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ బిల్డింగ్ ఏ కంట్రీ వితౌట్ ఎక్స్ప్లాయిటర్స్ లైక్ ఫ్యూడల్ లార్డ్స్, కింగ్స్ అండ్ క్యాపిటలిస్ట్స్. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ ఎలా ఉంది అని అంటే ప్రపంచవ్యాప్తంగా మనం గమనించినట్టయితే వితౌట్ ఎక్స్ప్లాయిటర్స్ అంటే దోచుకునే వాళ్ళు ఎవరూ లేరు, తర్వాత ఫ్యూడల్ లార్డ్స్ భూస్వాములు లేరు, తర్వాత రాజులు లేరు, తర్వాత నెక్స్ట్ అదేవిధంగా వడ్డీ వ్యాపారస్తులు, పెట్టుబడిదారులు, క్యాపిటలిస్టులు అంటే పెట్టుబడిదారులు, ఇలాంటి వాళ్ళు ఎవరూ కూడా లేనటువంటి సామ్రాజ్యము తయారైంది. అదే ఇక్కడ యుఎస్ఎస్ఆర్. The children, next the USSR tried to build a society that was industrialized and modern and yet did not have inequality or exclusion of people on basis of birth, gender, language, etc. అంటే ఇక్కడ అసమానతలు కానీ, తర్వాత పుట్టుక విషయంలో, బర్త్ అంటే పుట్టుక విషయంలో కానీ, తర్వాత లింగ భేదాలు కానీ, భాష విషయంలో కానీ ఎలాంటి వివక్షత లేనటువంటి సమాజాన్ని
ఇక్కడ యుఎస్ఎస్ఆర్ అనేది ఏర్పాటు చేసింది. దాంతోపాటు ఇంకా పారిశ్రామికంగానే బాగా డెవలప్ అవ్వడం, ఇండస్ట్రియలైజ్డ్, పారిశ్రామికంగా కూడా డెవలప్ అవ్వడం అనేది, నెక్స్ట్ మోడర్న్గా రష్యాని తయారు చేయడం అనేది ఇక్కడ జరిగిందనమాట. ఈ విధంగా అసమానతలు లేనటువంటి దేశాన్ని రష్యాలో ఏర్పాటు చేశారు. ఓకే చిల్డ్రన్, ఆర్ యు అండర్స్టాండ్? This is the information skill children. Timeline chart. What is the reason behind the formation of Russian Democratic Labour Party? ఏమి కారణము ఇక్కడ రష్యాలో డెమోక్రాటిక్ లేబర్ పార్టీ అనేది ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమిటి అని అడిగారు చిల్డ్రన్. దీంట్లో మనకి ఇక్కడ ఆన్సర్ ఇక్కడ ఉంది చూడు. డిబేట్స్ ఓవర్ సోషలిజం ఇన్ రష్యా, అంటే చర్చలు జరిపారు. ఏమిటిపైన చర్చలు జరిపారు? సోషలిజం అనేది మనము ఏర్పాటు చేయాలి అనే విషయం పైన డిబేట్ అనేది జరిగింది. దానివల్ల ఇక్కడ రష్యాలో డెమోక్రాటిక్ లేబర్ పార్టీ అనేది ఫామ్ అయింది అని. వెన్ డిడ్ అకర్డ్ ద సివిల్ వార్? ఇందాకనే చెప్పుకున్నాం కదా చిల్డ్రన్, సివిల్ వార్ అనేది ఎప్పుడు జరిగింది అని అంటే ఇన్ 1918 to 1920 మధ్య సివిల్ వార్ అనేది జరిగింది అని. వాట్ వర్ ద రిజల్ట్స్ ఆఫ్ సివిల్ వార్? సివిల్ వార్ జరగడం వల్ల ఏం జరిగింది అక్కడ అంటే ఇక్కడ జార్ చక్రవర్తులను అనేది తొలగించేశారు. అబ్డికేషన్ ఆఫ్ ది జార్ అండ్ బోల్షివిక్స్ టు కంట్రోల్ ఓవర్ ద పెట్రోగ్రాడ్, అంటే అక్కడ సిటీలోన రష్యాలో ఉన్నటువంటి క్యాపిటల్ సిటీస్ దగ్గర ఏమైందంటే మొత్తం అంతా కంట్రోల్ అనేది వాళ్ళ కంట్రోల్లోకి వచ్చింది. ఎవరి కంట్రోల్లోకి వచ్చింది? విచ్ పర్సన్స్ చిల్డ్రన్? ఇట్ ఈస్ బోల్షివిక్స్. బోల్షివిక్స్ యొక్క చేతిలోకి వచ్చింది అనమాట. అండర్ హూజ్ లీడర్షిప్ డిడ్ బోల్షివిక్స్ ఫైట్ ఇన్ ద అబౌవ్ ఇన్సిడెంట్స్? ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా జరగడానికి మెయిన్ కారణము, లీడర్షిప్ వహించింది ఎవరు అని అంటే బోల్షివిక్స్ లీడర్స్. ఎవరు చిల్డ్రన్? హూస్ హియర్? బోల్షివిక్స్ లీడర్ ఈస్ వ్లాదిమిర్ లెనిన్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ చిల్డ్రన్. ఓకే, అండర్స్టాండ్ చిల్డ్రన్? చిల్డ్రన్ మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో బాక్స్లో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. ఏమిటి ఆ ఇన్ఫర్మేషన్లో ఉన్నటువంటిది అని అంటే చిల్డ్రన్ మనకు ఇండస్ట్రియలైజేషన్ అనే విషయాన్ని 9th క్లాస్లో చెప్పుకున్నాం. ఇండస్ట్రీస్ అనేది కొత్తగా స్టార్ట్ అయినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి చట్టాలు ఉన్నాయి అనే వాటిని చదువుకున్నాం. అయితే ఇక్కడ రష్యాలో జరిగినటువంటి ఒక చిన్న చేంజ్, మార్పు అనే దాని గురించి మనకి ఇక్కడ ఇచ్చారు. ఏమిటి అని అంటే ఉమెన్ వర్కర్స్ ఆఫెన్ ఇన్స్పైర్డ్ దేర్ మెయిల్ co-workers at Lawrence telephone factory, Marfa Vasileva almost single-handedly called a successful strike. ఇక్కడ మహిళా కార్మికులందరూ కూడా ఏం చేసేవాళ్ళంటే మెన్స్తో కలిసి వర్క్ అనేది చేసేవాళ్ళు. అయితే ఎక్కడ చేసేవాళ్ళంటే అట్ లోరెన్స్ టెలిఫోన్ ఫ్యాక్టరీలోన ఇక్కడ పని అనేది చేస్తూ ఉన్నారు. ఈ పనికి ఇక్కడ ఒక లేడీ అనమాట, ఎవరంటే ఆమె మార్ఫా వాసిలేవా అనే ఆమె నాయకత్వం అనేది వహించింది. ఈ ఒంటరిగా తను ఏం చేసిందంటే ఒక విజయవంతమైనటువంటి స్ట్రైక్ అనేది పిలిపించిందంట. ఏం జరిగింది అక్కడ అంటే ఆల్రెడీ దట్ మార్నింగ్ ఇన్సెల్క్రేషన్ ఆఫ్ ఉమెన్స్ డే, ఉమెన్స్ డే రోజు ఏం చేశారంట, ఉమెన్ వర్కర్స్ హ్యాడ్ ప్రెజెంటెడ్ రెడ్ బోస్, వాళ్లకు రెడ్ బోస్ అనేవి ఇచ్చారనమాట. ఎవరికి ఇచ్చారు అని అంటే మెన్స్కి ఇచ్చారనమాట. ఈ మెన్స్కి ఇవ్వడం వల్ల ఏ మిల్లింగ్ మెషిన్ ఆపరేటర్ స్టాప్డ్ వర్క్ అండ్ డిక్లేర్డ్ ఇన్ అండ్ ఇంప్రాపర్ స్ట్రైక్. అయితే ఈ విధంగా ఎర్ర మెడపట్టీలు అనేవి ఆమె బహుమతిగా ఇచ్చింది అనమాట. ఇచ్చిన తర్వాత ఆమె ఏం చేసిందంటే ఆ యంత్రాలన్నింటినీ కూడా ఆపేపించింది అనమాట. అంటే పనికి స్టాప్ చేయించింది. అంటే వాళ్ళకి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, ఆ డిమాండ్స్ని వాళ్ళు తీర్చుకోవడం కోసం ఏం చేశారంటే పనిని అనేది ఆఫ్ చేయించింది. అప్పుడు ఏం జరిగిందంటే ద వర్కర్స్ ఆన్ ది ఫ్లోర్ వర్ రెడీ సపోర్ట్ హర్. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈమె పనిని స్టాప్ చేయించిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారనమాట. దాంతోపాటు ఫోర్మెన్ ఇన్ఫార్మ్డ్ దట్ మేనేజ్మెంట్ అండ్ సెంట్ హర్ ఏ లోఫ్ ఆఫ్ బ్రెడ్. అయితే ఈ ఫోర్మ్యాన్ ఆ విషయాన్ని అంతటినీ కూడా తెలుసుకున్నటువంటి యజమాని అనమాట ఏం చేశాడు, ఆమెను పిలిపించి ఆమెకు ఒక పూర్తి రొట్టెను అనేది ఇచ్చాడు. అంటే అప్పుడు వాళ్ళకు తినడానికి తిండి అదంతా కూడా చాలా కష్టంగా ఉండేదన్నమాట. ఆమెకు మాత్రము ఆ తిండిని అనేది
ఇచ్చి పంపించి మీరు ఆ యంత్రాలను రన్ చేయమని చెప్పాడు. అయితే షీ టుక్ ద బ్రెడ్. అయితే తాను ఏం చేసిందంటే బ్రెడ్ని అనేది తీసుకొని వచ్చింది, కానీ పనిని మాత్రము స్టార్ట్ చేయలేదు. బట్ రెఫ్యూజ్ టు గో బ్యాక్ టు వర్క్. తను వర్క్ చేయడానికి నిరాకరించింది అనమాట. ద అడ్మినిస్ట్రేటర్ మళ్ళీ ఏం చేశాడంటే, ఆ అడ్మినిస్ట్రేటర్, ఇక్కడ ఫోర్మ్యాన్ అని చెప్పాం కదా, అడ్మినిస్ట్రేటర్ అడిగాడనమాట, హర్ వై షీ రెఫ్యూజ్ టు వర్క్, ఎందుకు నువ్వు వర్క్ని ఇంకా స్టార్ట్ చేయలేదు అని చెప్పింది. అప్పుడు అడిగాడనమాట. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, షీ రిప్లైడ్, ఐ కెనాట్ బీ ద ఓన్లీ వన్ హూజ్ ఈజ్ సాటిస్ఫైడ్ వెన్ అదర్స్ ఆర్ హంగ్రీ. నేనొక్కటే మీరు ఇచ్చినటువంటి రొట్టెని తీసుకొని నేనొక్కటే కడుపు ఎలా నింపుకుంటాను, మిగతా అందరూ ఆకలితో ఉన్నారు కదా అనే విషయాన్ని చెప్తుందన్నమాట. అప్పుడు ఉమెన్ వర్కర్స్ ఫ్రమ్ అన్ అదర్ సెక్షన్ ఆఫ్ ది ఫ్యాక్టరీ గ్యాదర్డ్. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఈ విషయం అంతా చిన్నగా తెలుస్తుంది కదా. తెలిసిన తర్వాత అందరూ కూడా గ్యాదర్ అయ్యారంట. మార్ఫా ఇన్ సపోర్ట్ అండ్ గ్రాడ్యువల్లీ ఆల్ ద అదర్ ఉమెన్ సీజ్డ్ వర్కింగ్. మిగతా వాళ్ళందరూ కూడా పనిని అనేది ఆపేశారు. సూన్ ద మెన్ డౌన్ దేర్ టూల్స్ యాజ్ వెల్ యాజ్. అక్కడ పురుషులు కూడా, అంటే మెన్స్ అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి టూల్స్ని అన్నింటినీ కూడా ఆపేసి పూర్తిగా అక్కడే వదిలిపెట్టేసి, అండ్ ఎంటైర్ క్రౌడ్ రష్డ్ ఆన్ టు ద స్ట్రీట్. ఇంకా వీధుల్లోకి వెళ్ళిపోయారు. ఇది మామూలుగా అక్కడ జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అన్నమాట. అంటే అక్కడ మహిళలు కూడా ఒక మార్పును అనేది తీసుకొని వచ్చారు అని మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ని, అంటే చట్టాల పరంగా వాళ్ళకు కావాల్సినటువంటి డిమాండ్స్ కోసము ఒక మార్పును అనేది తీసుకొచ్చారు అనే విషయాన్ని మనకు ఇక్కడ చెప్తున్నారు అనమాట. దిస్ ఈస్ ద ఫిబ్రవరి రెవల్యూషన్ ఫర్ ఉమెన్స్ ఈ విధంగా చేశారు అని. ఓకే చిల్డ్రన్, అండర్స్టాండ్? Children, now we will discuss about the rise of Stalin. స్టాలిన్ అంటే ఇక్కడ చిరంజీవి కాదు చిల్డ్రన్, రష్యాలో లెనిన్ తర్వాత వచ్చినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ లీడర్. హియర్ హి వాస్ స్టాలిన్. ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ లెనిన్ 1924, Stalin emerged as the leader of the Communist Party. Who is the Communist Party leader here children? Here, after death of Lenin, Stalin was the Communist Party leader. He established his absolute control and put an end of all opposition. ఇతను అధికారంలోకి వచ్చిన తరువాత, ఎస్టాబ్లిష్మెంట్ చేసిన తరువాత అపోజిషన్ అనేదే లేకుండా చేసుకున్నాడు. అంటే పూర్తి కంట్రోల్ అనేది తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. He used his undisputed power to build the economy of USSR. ఇంకా రష్యాలో బలమైన ఆర్థిక శక్తిని కూడా ఏర్పాటు చేశాడు అని చెప్తున్నారు. USSR began a program of planned economic development with its 5-year plans in 1928. ఇంకా ఏం చేశాడంట, ఇక్కడ 1928లో 5-year ప్లాన్ అనేది ఏర్పాటు చేశాడు. ఈ 5-year ప్లాన్స్ అనేవి మనం కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం కదా చిల్డ్రన్. అంటే ఇప్పుడైతే 5-year ప్లాన్ అనేది మనకు లేదు, నీతి ఆయోగ్ అనేది ఏర్పాటు చేశారు. ఈ 5-year ప్లాన్స్ అనేవి రష్యాలో 1928లో ఏర్పాటు చేశాడనమాట స్టాలిన్. ఈ ప్రోగ్రాం ప్రకారంగా ఎకనామిక్ అనేది బాగా డెవలప్మెంట్ అయింది. స్టాలిన్ ఫాలోడ్ ఎ ట్విన్ పాలసీ ఆఫ్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ కలెక్టివైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్. ఇంకా స్టాలిన్ అగ్రికల్చర్లో ఏం చేశాడంట, ట్విన్ పాలసీ అంటే ఇక్కడ 2 విధానాలు అనేవి అవలంబించాడు. ఆ 2 విధానాల్లో అగ్రికల్చరు మరియు ఇండస్ట్రియలైజేషన్ అనేది ఏర్పాటు చేశాడనమాట. దీంతో ఏమైంది, రష్యాలో బాగా అగ్రికల్చరు ఇండస్ట్రియలైజేషన్లో ముందనేది వచ్చారు. అంటే మంచి మార్పులు అనేవి జరిగాయి. ఓకే చిల్డ్రన్, అండర్స్టాండ్? Children, this is very important question children. What is collectivization? Collectivization అంటే ఏమిటి అని. All small and large farmers surrender their lands and join collective farms. అంటే చిన్న రైతులు మరియు పెద్ద రైతులు అందరూ కూడా
వాళ్ళ భూములన్నింటినీ కూడా జాయిన్ చేసి వ్యవసాయము చేసుకోవడం. ఏ విధంగా చేసుకుంటారు అని అంటే, దీస్ ఫార్మ్స్ పూల్డ్ ఇన్ ఆల్ ద ల్యాండ్ ఇన్ ద విలేజ్ అలాంగ్ విత్ టూల్స్, మిషన్స్ అండ్ అనిమల్స్. అంటే ఆ ఫార్మ్స్ అన్నింటినీ కూడా విలేజ్లోన టూల్స్ మరియు మిషన్స్ని, తర్వాత చిన్న జంతువులు అంటే ఎద్దుల్ని అలాంటివి ఉపయోగించి అన్నింటినీ కలిపి వ్యవసాయము చేయడం. దిస్ ఈజ్ కాల్డ్ ద కలెక్టివైజేషన్. ఓకే చిల్డ్రన్, అండర్స్టాండ్? చిల్డ్రన్, ఇంకా స్టాలిన్ ఇక్కడ ఏ కార్యక్రమాలు చేపట్టాడు అంటే, ఫార్మర్స్ వర్క్ టుగెదర్ అండ్ ప్రొడ్యూస్ వాజ్ డివైడెడ్ అమాంగ్ ద మెంబర్స్ ఆఫ్ ఫార్మ్స్. ఇక్కడ వర్కర్స్ అందరినీ కూడా కలిపి ఉత్పత్తిని అనేది ప్రొడ్యూస్ చేసి తర్వాత వచ్చినటువంటి లాభాన్ని అందరూ కూడా పంచుకోవడం, మెంబర్స్ ఆఫ్ ఫార్మ్స్. ఇక్కడ చూడండి, అందరూ కలిసి చేస్తూ ఉన్నారనమాట వ్యవసాయం. అంటే అందరూ కలిసి, చిన్న రైతులు పెద్ద రైతులు అందరూ కూడా కలిసి ఇక్కడ వ్యవసాయము చేయడం. ఐడియా వాస్ టు షిఫ్ట్ ఫ్రమ్ స్మాల్ హోల్డింగ్ ఫార్మింగ్ టు లార్జ్ స్కేల్ ఫార్మింగ్ సో దట్ న్యూ టెక్నిక్స్ అండ్ మిషన్స్ కుడ్ బి యూజ్డ్. మామూలుగా చిన్న చిన్న రైతులు, చిన్న చిన్న భూములు ఉన్నటువంటి ఫీల్డ్స్ ఉన్నటువంటి రైతులు పెద్ద పెద్ద మిషన్స్ అనేవి పెట్టలేరు కదా చిల్డ్రన్. అందుకు ఏం చేశారంటే, ఇక్కడ అన్ని చిన్న భూములను పెద్ద భూముల్ని అన్నింటినీ కూడా కలిపి దాంట్లో వ్యవసాయం అనేది చేయడం స్టార్ట్ చేశారు. అంటే అప్పుడు పెద్ద పెద్ద మిషన్స్ అనేవి పెట్టచ్చు, మిషన్స్ పెట్టి వ్యవసాయం అనేది చేయొచ్చు అన్నమాట. కాబట్టి ఆ విధంగా స్టాలిన్ ఏం ఆలోచన చేశాడు, ఫస్ట్ ఈ ఫార్మర్స్ అందరినీ కూడా విధంగా పిలిచి వాళ్ళతోన ఇలా కమతాలన్నింటినీ కల్పించి అందరూ కలిసి చేసుకుందాము, అందరూ చేసుకుని వచ్చినటువంటి ఉత్పత్తి ఏదుందో వాటిని అన్నింటినీ కూడా అందరము తీసుకుందాము. పెద్ద కమతాలు, పెద్ద ఫీల్డ్స్ అయితే ఏమవుతుంది, దాంట్లో మిషన్స్ను పెట్టి ఎక్కువ ప్రొడక్షన్ని మనము తీసుకోవచ్చు అనేదాన్ని చెప్పారనమాట. థౌజండ్స్ ఆఫ్ పీసెంట్స్ ఎస్పెషలీ లార్జ్ ఫార్మర్స్ రెసిస్టెడ్ దిస్. అయితే అందరూ ఒప్పుకొని ఉంటారా అంటే, చిన్న రైతులకైతే ఇది హ్యాపీనే, కానీ పెద్ద రైతులు ఏం చేశారంట, వ్యతిరేకించారు. దే ఫేస్డ్ ఇంప్రిజన్మెంట్, డిపోర్టేషన్ అండ్ ఈవెన్ డెత్. ఎవరైతే ఆ విధంగా వ్యతిరేకించారో వాళ్ళని స్టాలిన్ ఏం చేశాడు అని అంటే, జైళ్ళకు పంపించడము, లేదంటే విదేశాలకు పంపించేయడము, ఇంకా చాలా అసలు వినకుండా ఉండే వాళ్ళకు ఏం చేశాడంటే మరణశిక్ష కూడా వేశాడు. ఈ విధంగా అక్కడ ఏం చేశాడు, కలెక్టివైజేషన్ చేశాడు అని చెప్తున్నారు. దిస్ కాజ్డ్, ఈ విధంగా చేయడం వల్ల ఏమైంది, వచ్చిన రిజల్ట్ ఏమిటి అంటే, ఏ సివియర్ ఫెమైన్ ఇన్ 1929-30 లీడింగ్ టు డెత్స్ ఆఫ్ వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్. చాలామంది ప్రపంచవ్యాప్తంగా అక్కడ గ్రేట్ డిప్రెషన్ అనేది వచ్చిందనమాట. ఆ గ్రేట్ డిప్రెషన్ అనేది మనం నెక్స్ట్ టాపిక్లో డిస్కస్ చేస్తాం చిల్డ్రన్. ఈ 1929లో వచ్చినటువంటి గ్రేట్ డిప్రెషన్ వల్ల ఏమైందంటే చాలా సివియర్ ఫెమైన్, కరువులు అనేవి వచ్చాయి. ఎలా అంటే తిండి లేకోకుండా డెత్స్ అనేవి ఎక్కువగా జరిగాయి. కానీ ఈ రష్యాలో మాత్రం అలాంటి సిచ్యుయేషన్ అనేది రాలేదు. ఎందుకంటే ఇక్కడ స్టాలిన్ అగ్రికల్చర్ పరంగా, ఇండస్ట్రీస్ పరంగా చాలా కార్యక్రమాలు అనేవి చేపట్టినాడు అనమాట. కాబట్టి ఆఫ్టర్ అన్ ఇనిషియల్ పీరియడ్ ఆఫ్ డిక్లైన్, అగ్రికల్చర్ ప్రొడక్షన్ సూన్ రోజ్ అండ్ హెల్ప్డ్ USSR టు ఆల్సో బిల్డ్ ఇట్స్ ఇండస్ట్రీస్ ఆన్ అన్ అన్ప్రెసిడెంటెడ్ స్కేల్. మొదట్లో ఈ కలెక్టివైజేషన్ చేసి అగ్రికల్చర్ స్టార్ట్ చేసినప్పుడు అంతగా బెనిఫిట్ అయితే రాలేదంట. కానీ ఫస్ట్లో చూడండి, దిస్ ఈజ్ అన్ ఇనిషియల్ పీరియడ్ ఆఫ్ డిక్లైన్, స్టార్టింగ్లో కొద్దిగా తగ్గింది, కానీ అగ్రికల్చర్ ప్రొడక్షన్ సూన్ రోజ్ అండ్ హెల్ప్డ్ USSR ఆల్సో బిల్డ్ ఇట్స్ ఇండస్ట్రీస్. ఎలా పెరిగిందంటే ఇండస్ట్రీస్ని కూడా ఎక్కువగా మనం ఊహించలేనంతగా, అన్ప్రెసిడెంటెడ్ స్కేల్, ఊహించలేనంతగా ఎక్కువగా పెరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా స్టాలిన్ చేపట్టాడు అని అనేది మనకు ఇక్కడ చెప్తున్నారు. ఓకే చిల్డ్రన్, అండర్స్టాండ్? చిల్డ్రన్, ఇంకా స్టాలిన్ ఏ కార్యక్రమాలు చేపట్టాడు అనే దాంట్లోన ఇక్కడ ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఇండస్ట్రియలైజేషన్ ఇన్ USSR.
ఇక్కడ మనం ఒక క్వశ్చన్ కూడా తెలుసుకోవచ్చు చిల్డ్రన్. అంటే ఇంతవరకు మనం డిస్కస్ చేసిందంతా కూడా అప్రిషియేషన్ అబౌట్ స్టాలిన్ అని అంటే మనం ఇంతవరకు డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నింటినీ కూడా మీరు రాయొచ్చు. హవెవర్ ర్యాపిడ్ కన్స్ట్రక్షన్ లెడ్ ఏ పూర్ వర్కింగ్ కండిషన్స్ in the city of Magnitogorsk. The construction of a steel plant was achieved in 3 years. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఏమంట ఇండస్ట్రియలైజేషన్ పరంగా చాలా ర్యాపిడ్ కన్స్ట్రక్షన్, చాలా వేగవంతంగా కన్స్ట్రక్షన్స్ అనేవి జరిగాయి అని చెప్తున్నారనమాట. దీంట్లో భాగంగానే ద సిటీ ఆఫ్ మ్యాగ్నిటోగోర్స్క్, రష్యాలో ఉన్నటువంటి ప్లేస్ అనమాట, అక్కడ సిటీ. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ స్టీల్ ప్లాంట్, ఇక్కడ ఒక ఉక్కు కర్మాగారాన్ని అనేది ఏర్పాటు చేశారు. అది కూడా ఏమంట వితిన్ 3 years, అంటే ఇది 3 years లోపలనే ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ అనేది ఏర్పాటు చేశారు. అన్ ఎక్స్టెండెడ్ స్కూలింగ్ సిస్టమ్ డెవలప్డ్ అండ్ అరేంజ్మెంట్స్ వర్ మేడ్ ఫర్ ఫ్యాక్టరీ వర్కర్స్ అండ్ పీసెంట్స్ టు ఎంటర్ యూనివర్సిటీస్. ఇంకా ఏం చేశారంట, ఇక్కడ స్కూలింగ్ సిస్టమ్ని కూడా బాగా ఏర్పాటు చేశారు, అంటే విద్యా విధానాన్ని కూడా ఎక్కువగా పెంచారు. దాంతోపాటు ఇంకా ఏమంట కార్మికులు, ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, ఫ్యాక్టరీ వర్కర్స్, పీసెంట్స్ అందరూ కూడా విశ్వవిద్యాలయాల్లో చేరేటట్టుగా చేశారంటే యూనివర్సిటీల్లోకి ప్రవేశించే ఏర్పాట్లు కూడా చేశారనమాట. అంటే పెద్దవాళ్ళు కూడా వచ్చి చదువు నేర్చుకునేటటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తర్వాత క్రెంచెస్ వర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఫ్యాక్టరీస్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్. అంటే ఇక్కడ శిశు సంరక్షణ కేంద్రాలు అన్నమాట. అంటే చిన్నపిల్లలకు కూడా వాళ్ళను పని చేసేకి వస్తారు కాబట్టి వాళ్ళని చూసుకునేటటువంటి దానికోసము వాళ్ళకు సంరక్షణ కేంద్రాలను ఫ్యాక్టరీల దగ్గరనే ఏర్పాటు చేశాడు అని. నెక్స్ట్ చీప్ పబ్లిక్ హెల్త్ కేర్ వాజ్ ప్రొవైడెడ్. ఇంకా అదేవిధంగా హెల్త్ ప్రజా సంరక్షణ కోసము, తర్వాత ఆరోగ్యం కోసము ఏం చేశారంటే చాలా తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేశాడనమాట పబ్లిక్ హెల్త్ని. తర్వాత మోడల్ లివింగ్ క్వార్టర్స్ను కూడా ఏర్పాటు చేశాడు వర్కర్స్ కోసం. అంటే కార్మికులకు కూడా స్థలాలు తర్వాత ఇళ్లను కూడా కట్టించి ఇచ్చాడు అని చెప్తున్నారు. నెక్స్ట్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఆల్ దిస్ వాస్ అన్ఈవెన్ దో సిన్స్ గవర్నమెంట్ రిసోర్సెస్ వర్ లిమిటెడ్. అయితే ఈ అన్ని కార్యక్రమాలను బాగా చేసినప్పటికీ వాళ్ళ దగ్గర తక్కువ వనరులు అనేవి ఉన్నాయంట. అంటే లిమిటెడ్ అమౌంట్ అనేది ఉంది. ఆ లిమిటెడ్ అమౌంట్తోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా స్టాలిన్ చేపట్టాడు అని చెప్తున్నారు. ఓకే చిల్డ్రన్, అండర్స్టాండ్ చిల్డ్రన్. యుఎస్ఎస్ఆర్ ఇంకా ఏమేమి అచీవ్ అయింది? వాట్ డిడ్ యుఎస్ఎస్ఆర్ అచీవ్డ్ అంటే USSR achieved full employment for all its citizens and was able to improve their standard of living substantially. ఇంకా ఏం చేశారు అంటే ఇక్కడ ఆ పౌరులందరికీ కూడా, సిటిజన్స్కి అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ అనేది ఇచ్చారు. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏమైందంట బాగా పెరిగింది, ఎక్కువగా పెరిగింది. తర్వాత ఇట్ ఆల్సో మేనేజ్డ్ యూనివర్సలైజ్డ్ లిటరసీ, అందరికీ అక్షరాస్యతను అనేది కూడా ఇచ్చారు. నెక్స్ట్ అదేవిధంగా ప్రైమరీ ఎడ్యుకేషన్, బేసిక్ ఎడ్యుకేషన్ కూడా అందరికీ ఇచ్చారు. ప్రెసెస్లీ డ్యూరింగ్ దిస్ పీరియడ్, ఇంకా ఈ పీరియడ్లో వెస్టర్న్ కంట్రీస్లో గ్రేట్ డిప్రెషన్ అనేది ఉంటే కానీ రష్యాలో మాత్రం దాని ప్రభావం ఎక్కువగా లేదు. ఈ వెస్టర్న్ కంట్రీస్లో ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఏమంటే విచ్ ఫ్యాక్టరీస్ క్లోజ్ డౌన్ అండ్ మిలియన్స్ ఆఫ్ వర్కర్స్ లాస్ట్ దే జాబ్స్. అన్ని ఫ్యాక్టరీస్ మూతపడిపోయి జాబులు కూడా కోల్పోయారంట. ఇంకా థౌజండ్స్ ఆఫ్ పీసెంట్స్ ఫౌండ్ ద ప్రైసెస్ ఆఫ్ దేర్ గూడ్స్ క్రాషింగ్ డౌన్ యాజ్ డిమాండ్ ఫర్ దెమ్. ఇంకా వేలాది మంది రైతులు వాళ్లకు ధరలు అనేవి లభించకుండా పడిపోయాయి, చాలా తక్కువ రేటుకు పడిపోయాయి అని చెప్తున్నారు. అండ్ కొలాప్స్ డ్యూ టు ద షట్టింగ్ డౌన్ ఆఫ్ ఫ్యాక్టరీస్, ఇంకా చాలా ఫ్యాక్టరీలు మూత కూడా పడ్డాయి. అయితే ఇక్కడ ఏమంటున్నారు, ఈ రష్యాలో ఇలాంటి ప్రభావం అయితే లేదు అని చెప్తున్నారు. ఇంకా యుఎస్ఎస్ఆర్ ప్రైడెడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎస్కేపింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ గ్రేట్ డిప్రెషన్. ఈ గ్రేట్ డిప్రెషన్ నుంచి యుఎస్ఎస్ఆర్ బయటపడింది. ఎందుకంటే రష్యాలో స్టాలిన్ చేపట్టినటువంటి కార్యక్రమాలు చూసాం కదా చిల్డ్రన్. యుఎస్ఎస్ఆర్లో అవన్నీ చేపట్టిన కార్యక్రమాల వల్ల గ్రేట్ డిప్రెషన్ యొక్క ప్రభావము యుఎస్ఎస్ఆర్లో
లేదు. USSR able to escape the effect of the Great Depression because it was not integrated with the international మార్కెట్. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్తో అనుసంధానమయ్యి లేదు. అందువల్ల ఇక్కడ ఏమంట ఈ కనెక్షన్ అనేది లేకపోవడం వల్ల దాని ప్రభావము USSR పై పడలేదు. దేని ప్రభావం చిల్డ్రన్? గ్రేట్ డిప్రెషన్ యొక్క ప్రభావం. నెక్స్ట్ సెకండ్లీ, ఇట్ హ్యాడ్ ఏ ప్లాన్డ్ ఎకానమీ ఇన్ విచ్ ద స్టేట్ డిసైడెడ్ హ్యాస్ టు బి ప్రొడ్యూస్డ్ అండ్ హౌ మచ్. ఇంకొకటి ఏం చేశారంటే ఆర్థికంగా ఎకనామిక్ పరంగా ఏవి ఉత్పత్తి చేయాలి అంటే ఏవి ప్రొడ్యూస్ చేయాలి, తర్వాత ఎంత మొత్తంలో ప్రొడ్యూస్ చేయాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ ఎవరు డిసైడ్ చేసేవాళ్ళంట? గవర్నమెంటే డిసైడ్ చేసి ఒక ప్లాన్ ప్రకారంగా ఇచ్చేదన్నమాట. స్టేట్ అంటే ఇక్కడ గవర్నమెంట్. ఈ గవర్నమెంటే డిసైడ్ చేసి వాళ్ళకు చెప్తుంది. కాబట్టి హౌ మచ్ దే వర్ ప్రొడ్యూస్డ్, ఇట్ ఈస్ ప్లాన్డ్ ఆఫ్ ఎకానమీ ఆఫ్ ది స్టేట్ ఆర్ గవర్నమెంట్. దిస్ ఎనేబుల్డ్ దెమ్ టు మెయింటైన్ బ్యాలెన్స్ బిట్వీన్ ద డిమాండ్ అండ్ సప్లై. ఈ విధంగా ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం వల్ల ఏమైంది అని అంటే అక్కడ డిమాండ్కి సప్లైకి మధ్య సమతౌల్యం అనేది వచ్చింది. అంటే అన్ని బ్యాలెన్స్డ్గా ఉన్నాయి అని చెప్తున్నా. దిస్ ఈస్ ద అచీవ్స్ ఆఫ్ USSR. Children, some more points of this USSR achieved. Okay children, understand? In the textbook this paragraph children. However, all this was built through an enormous centralization of political power in the hands of Communist Party and its leaders and denying of ordinary democratic liberties to the citizens and doing away with any opposition through the use of force, including large scale execution of opposition leaders. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఏదేమైనప్పటికీ ఇక్కడ హవెవర్ అయితే ఇదంతా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల చేతిలో, అంటే సెంట్రలైజేషన్ ఆఫ్ పొలిటికల్ పవర్ పూర్తిగా నాయకుల చేతిలో కేంద్రీకృతమై ఉంది. సెంట్రలైజేషన్ అంటే కేంద్రీకృతమై ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ చేతుల్లోన అధికారాన్ని పెట్టుకొని పౌరులకు అంటే సిటిజన్స్కు ఎలాంటి ఆర్డినరీ డెమోక్రాటిక్ లిబర్టీస్ కూడా ఇవ్వలేదు, అంటే మామూలు స్వేచ్ఛ కూడా ఇవ్వలేదు వాళ్లకు అని చెప్తున్నారు. ఇంకా వ్యతిరేకించిన వాళ్ళని అపోజ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అపోజ్ చేసిన వాళ్ళని ఫోర్స్గా బలవంతంగా ఏం చేశారంట, వాళ్ళని అణచివేశారు. తర్వాత లార్జ్ స్కేల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ అపోజిషన్ లీడర్స్, పెద్ద మొత్తంలో ఆల్మోస్ట్ ఆల్ నాయకుల్ని అపోజిషన్ లీడర్స్ని అందరినీ కూడా చంపేశారు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్ కానీ స్టాలిన్ కానీ వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా ప్రశ్న చేయకోకుండా అణచివేశారు, పూర్తిగా వాళ్ళను చంపేశారు అని చెప్తున్నారు. ఇది ఈ విధంగా చేయడం అనేది రాంగ్ ప్రాసెస్ అన్నమాట. నెక్స్ట్, ఆల్ దిస్ వాజ్ డన్ on the plea of that was necessary to build socialism and defeat the designs of capitalist powers which we constantly trying undermine the USSR. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు వాళ్ళు అనంటే USSR అనే దాన్ని పూర్తిగా సోషలిజంని దాన్నంతటినీ కూడా పడగొట్టడానికి పూర్తిగా అంటే తీసేసేదానికి క్యాపిటలిస్ట్ పవర్స్ ఎక్కువగా ట్రై చేస్తూ ఉన్నాయి. కాబట్టి వాటిని క్యాపిటలిస్ట్ కంట్రీస్ పైకి రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా వాళ్ళను సప్రెస్ చేయడం కంపల్సరీ అని ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈ క్యాపిటలిస్ట్ కంట్రీస్ ఏవి కూడా పైకి రాకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏం చేయాలంటున్నారు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వాళ్ళను సప్రెస్ చేయాలి అని చెప్తున్నారు అన్నమాట. ఇదంతా కంపల్సరీ తప్పదు అని కూడా అంటూ ఉన్నారు. ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది USSR ఇన్స్పైర్డ్ పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ హూ వర్ కమిటెడ్ టు ద ఐడియల్స్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ నేషనల్ లిబరేషన్. ఇంకా ఎవరైతే ఈ ఎక్స్పీరియన్స్ మొత్తం ఇదంతా కూడా ఇన్స్పైర్ అయినారనమాట. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేయాలి, అంతా ఈక్వాలిటీ సమానత్వము, తర్వాత
జాతీయంగా స్వేచ్ఛ ఇవన్నీ కూడా ఉంటాయి అని చాలామంది ఇన్స్పైర్ అయ్యారు అని కూడా చెప్తున్నారు. ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ దెమ్ నౌ బికేమ్ కమ్యూనిస్ట్ అండ్ ట్రైడ్ ఫార్ కమ్యూనిస్ట్ రెవల్యూషన్ ఇన్ దేర్ కంట్రీస్. ఈ విధంగా చాలామంది స్ఫూర్తిని కూడా పొందారు. అంటే కమ్యూనిస్ట్ భావాలకు రియలైజ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ని ఏర్పాటు చేసుకోవాలి మా దేశంలో కూడా అని ఆ పీరియడ్లోన కమ్యూనిస్ట్ కంట్రీస్ను ఏర్పాటు చేసుకున్నారు. ఓకే చిల్డ్రన్, అండర్స్టాండ్? చిల్డ్రన్, యుఎస్ఎస్ఆర్లో స్టాలిన్ చేపట్టిన కొన్ని అంశాలు అనేవి కొద్దిమంది ఏకీభవించినప్పటికీ కొద్దిమంది వ్యతిరేకించారు అన్నమాట. అంటే ఇక్కడ మనకు ఎంఎన్ రాయ్, జవహర్లాల్ నెహ్రూ, తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ ముగ్గురు ఏం చెప్పారు అనంటే, మెనీ ఆఫ్ దెమ్ లైక్ ఎంఎన్ రాయ్, ఠాగూర్ అండ్ నెహ్రూ వర్ ఇన్స్పైర్డ్ by it even though they did not agree with many aspects of communism like suppression of opposition political parties. అయితే ఇక్కడ ప్రతిపక్ష పార్టీని అనేది అణచివేయడం వీళ్ళు అంగీకరించలేదు. కానీ మిగతా అంశాలన్నీ కూడా మాకు ఇన్స్పైర్ చేశాయి అని ఎంఎన్ రాయ్, రవీంద్రనాథ్ ఠాగూర్, తర్వాత జవహర్లాల్ నెహ్రూ స్టాలిన్ చేపట్టిన కార్యక్రమాలను గురించి అప్రిషియేట్ చేశారన్నమాట. అంటే ప్రతిపక్ష పార్టీలను సప్రెస్ చేయకోకుండా ఉండింటే ఇంకా బాగుండేది అని చెప్తున్నారు. మెనీ అదర్స్ వర్ ఆల్సో హారిఫైడ్ బై ద వైలెంట్ ఎలిమినేషన్ ఆఫ్ అపోజిషన్ అండ్ డెనీల్ ఆఫ్ మల్టీ పార్టీ డెమోక్రసీ అండ్ ఫ్రీడమ్ ఇన్ ద యుఎస్ఎస్ఆర్. ఇంకా యుఎస్ఎస్ఆర్లో మెయిన్గా అక్కడ జరిగింది ఏమిటి అంటే అపోజిషన్ పార్టీని పూర్తిగా హింసాత్మకంగా మార్చారు, వైలెంట్గా ఉంది అనేది ఒక పాయింట్. ఇంకా మల్టీ పార్టీ డెమోక్రసీ సిస్టమ్ అనేది లేదు, అంటే బహుళ పార్టీ ప్రజాస్వామ్యం అనేది లేదు, తర్వాత ఫ్రీడమ్ కూడా లేదు. ఇలాంటి లేని అంశాలు అనేవి అక్కడ కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉన్నాయి. మిగతా అన్ని అంశాలు కూడా స్టాలిన్ చేపట్టిన కార్యక్రమాలు బాగున్నాయి అని చెప్తున్నారట. ఇంకా నెక్స్ట్ ఈ విషయాన్ని ప్రఖ్యాత రచయిత అయినటువంటి జార్జ్ ఆర్వెల్, వెరీ ఇంపార్టెంట్ చిల్డ్రన్, జార్జ్ ఆర్వెల్ అనే వ్యక్తి తన ఫేమస్ సటైర్ అంటే వ్యంగ్య చిత్రంలో, సటైర్లోనని అంటారు కదా వ్యంగ్యంగా మాట్లాడేదాన్ని, ఈ వ్యంగ్య వాక్యాలలో నవలలో తను ఒక నవల రాశాడనమాట. ఆ నవల పేరే యానిమల్ ఫామ్. వెరీ ఇంపార్టెంట్ చిల్డ్రన్, యానిమల్ ఫామ్ టు హైలైట్స్ హౌ ద ఐడియల్స్ ఆఫ్ రష్యన్ రెవల్యూషన్ వర్ కాంప్రమైజ్డ్ ఇన్ యుఎస్ఎస్ఆర్. అంటే రష్యా విప్లవంలో ఉన్నటువంటి ఆదర్శాలను యుఎస్ఎస్ఆర్లో ఎలా నీరుగార్చారో అనే అంశాలన్నింటినీ కూడా ఈ యానిమల్ ఫామ్లో నా జార్జ్ ఆర్వెల్ చాలా నీట్గా చిత్రీకరించాడు అని చెప్తున్నారు. ఓకే చిల్డ్రన్, దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ స్టాలిన్. ఇదంతా కూడా స్టాలిన్ చేపట్టినటువంటి అన్ని కార్యక్రమాలను గురించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనము అప్రిషియేషన్ అబౌట్ ద స్టాలిన్ అనేటువంటి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ చిల్డ్రన్. ఆ క్వశ్చన్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే చిల్డ్రన్, అండర్స్టాండ్? చిల్డ్రన్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ అసెస్మెంట్ ఆఫ్ ది సోవియట్ experiment. How far was it successful in building a world based on equality, freedom and prosperity? Appreciate about Lenin and Stalin. These points already we are discussed about now children, and write down in your notebook. Union of Soviet Socialist Republic USSR was formed after October Revolution of 1917. Russia under the leadership of Lenin. ఆల్రెడీ మనం డిస్కషన్ చేసాం కదా చిల్డ్రన్. యుఎస్ఎస్ఆర్ అనేది ఎవరి హయాంలో ఫామ్ అయింది? అక్టోబర్ రెవల్యూషన్ తర్వాత లెనిన్ హయాంలో యుఎస్ఎస్ఆర్ ఫామ్ అయింది. హీ స్టార్టెడ్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్స్ టు పీసెంట్స్ అండ్ నేషనలైజేషన్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టరీస్ అండ్ బ్యాంక్స్. అన్ని బ్యాంకులను జాతీయము చేయడం, ఫ్యాక్టరీస్ను కూడా జాతీయం చేయడం జరిగింది, నేషనలైజేషన్ అని అంటారు. అదేవిధంగా ల్యాండ్స్ అన్నింటినీ కూడా రీడిస్ట్రిబ్యూషన్ చేశాడనమాట. యాజ్ మోస్ట్ ఆఫ్ ది ఫార్మర్ జారిస్ట్ ఎంపైర్స్ నేషన్స్ అగ్రీడ్ టు జాయిన్ యుఎస్ఎస్ఆర్. తర్వాత ఇక్కడ జార్ చక్రవర్తులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమయ్యారంట,
యుఎస్ఎస్ఆర్లో జాయిన్ అవ్వడానికి ఒప్పుకున్నారనమాట. ఒప్పుకొని తర్వాత బిగాన్ ఏ గ్రేట్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ బిల్డింగ్ ఏ కంట్రీ వితౌట్ ఎక్స్ప్లాయిటర్స్. దోచుకునే వాళ్ళు లేరు, ఫ్యూడల్ లార్డ్స్ లేరు, తర్వాత కింగ్స్ లేరు, క్యాపిటలిస్టులు లేరు, పెట్టుబడిదారు వాళ్ళు ఎవరు లేరు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది యుఎస్ఎస్ఆర్ ఫామ్ అయిన తర్వాత. ద యుఎస్ఎస్ఆర్ ట్రైడ్ టు బిల్డ్ ఏ సొసైటీ that was industrialized and modern and yet did not have inequality and exclusion of people basis on birth, gender, language, etc. యుఎస్ఎస్ఆర్ అనేది ఫామ్ అయింది అని చెప్పుకున్నాం కదా చిల్డ్రన్. దీంట్లో ఇండస్ట్రియలైజేషన్లో అయింది, మోడర్న్లో కూడా ఫామ్ అయింది. తర్వాత ఇక్కడ ఎక్కడే కానీ ఇన్ఈక్వాలిటీ లేదు. తర్వాత బర్త్ విషయంలో కానీ, లాంగ్వేజ్ విషయంలో కానీ, జెండర్ విషయంలో కానీ ఎలాంటి ఇన్ఈక్వాలిటీస్ అనేవి లేవు అనే విషయాన్ని కూడా మనము చెప్పుకున్నాం. తర్వాత యుఎస్ఎస్ఆర్ ఆల్సో బిగాన్ ఏ ప్రోగ్రామ్ ప్లాన్డ్ ఎకనామిక్ డెవలప్మెంట్ విత్ ఇట్స్ 5-year ప్లాన్స్ ఇన్ 1928. స్టాలిన్ వచ్చిన తర్వాత ఈ 5-year ప్లాన్ అనేది ఏర్పాటు చేశాడు. దీంట్లో ఎకనామిక్ పరంగా కూడా మంచి స్ట్రెంగ్తన్ అనేది ఇచ్చాడనమాట. ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా జరిగింది. దాంట్లో ట్విన్ పాలసీని అనేది ఇంట్రడ్యూస్ చేశాడు. దాంట్లో మెయిన్గా ఇండస్ట్రియలైజేషను, కలెక్టివైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్, ఈ రెండింటిని యాడ్ చేయడం వల్ల ఇక్కడ ఇది ట్విన్ పాలసీగా చెప్పుకోవడం జరిగింది. దీనివల్ల సక్సెస్ కూడా అయింది. ఎకనామిక్ పరంగా ఎలాంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉందన్నమాట. నెక్స్ట్ అన్ ఎక్స్టెండెడ్ స్కూలింగ్ సిస్టమ్ డెవలప్డ్. ఇంకా ఏ కార్యక్రమాలు చేపట్టాడు స్టాలిన్ అని చెప్పుకున్నాను చిల్డ్రన్. దీంట్లో అన్ ఎక్స్టెండెడ్ స్కూలింగ్ సిస్టమ్ డెవలప్డ్ అండ్ అరేంజ్మెంట్స్ were made for factory workers and peasants to enter universities. తర్వాత ప్రతి ఒక్కరికి కూడా స్కూలింగ్ సిస్టమ్ అనేది డెవలప్ చేశారు. తర్వాత ఫ్యాక్టరీ వర్కర్స్కి కానీ, పీసెంట్స్కి కానీ యూనివర్సిటీస్కి విశ్వవిద్యాలయాలకు వెళ్ళేటటువంటి అవకాశాలను కూడా కల్పించారన్నమాట. నెక్స్ట్ ప్రజలకు చీప్ పబ్లిక్ హెల్త్. తర్వాత పబ్లిక్ హెల్త్ కూడా చాలా చీప్గా అందేటట్టుగా చేశాడు. కేర్ వాజ్ ప్రొవైడెడ్. చాలా ఈజీగా హెల్త్ ప్రజలకు అందేటట్టుగా అవకాశాలు అనేవి కల్పించాడు అనమాట. ఎవరు కల్పించారు ఈ అవకాశాలన్నీ అంటే స్టాలిన్. దిస్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ ఇన్స్పైర్డ్ పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ హూ వర్ కమిటెడ్ టు ద ఐడియల్స్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ నేషనల్ లిబరలైజేషన్. అంటే ఇక్కడ రష్యాలో జరుగుతున్నటువంటి అంశాలన్నింటినీ కూడా చాలామంది వరల్డ్లో ఇన్స్పైర్ అయ్యారు. ఇన్స్పైర్ అయ్యి ఈ ఐడియల్స్ అన్నింటినీ కూడా వాళ్ళు ఫాలో కూడా అయ్యారనమాట. కాబట్టి ఇది ఒక రష్యాలో జరిగినటువంటి ఈ అంశం అనేది ఒక ఎక్స్పెరిమెంట్గా కూడా చెప్పుకోవచ్చు అనేది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ హౌఎవర్ ఆల్ దిస్ వాజ్ బిల్ట్ త్రూ అన్ ఎనార్మస్ సెంట్రలైజేషన్ ఆఫ్ పొలిటికల్ పవర్ in the hands of Communist Party and its leaders and Denial order democratic levers to the citizen and doing away with any opposition leaders, Denial multi-party democracy and freedom in USSR. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ సెంట్రలైజేషన్ ఆఫ్ పొలిటికల్ పవర్స్ వీళ్ళు చేసినటువంటి అంశాలు అయితే చాలామందికి నచ్చలేదు. ఏవి అని అంటే అపోజిషన్ పార్టీని ఎక్కువగా సప్రెస్ చేయడం. ఈ సప్రెస్ చేయడం అనేది పాయింట్ ఇక్కడ అపోజిట్ చేశారు అని చెప్తున్నారు. ఇంకా మల్టీ పార్టీ డెమోక్రసీ అనేది అక్కడ సక్సెస్ కాకుండా ఉంది. కాబట్టి నెహ్రూ, తర్వాత ఎంఎన్ రాయ్, నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ వీళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ భావాలన్నీ కూడా నచ్చాయి. బట్ అయితే వీళ్ళు ఈ విధంగా సప్రెస్ చేయకుండా, అపోజిషన్ పార్టీ లీడర్స్ని సప్రెస్ చేయకుండా, వైలెంట్ సిచ్యుయేషన్స్ క్రియేట్ చేయకుండా ఉండింటే బాగుండేది అనే పాయింట్ని మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. కాబట్టి ఈ పాయింట్స్ అన్నింటినీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం చిల్డ్రన్. అందుకు ఇక్కడ ఏమంటున్నారు, దస్ వీ కెన్ సే తో సోవియట్ ఎక్స్పెరిమెంట్ వాజ్ సక్సెస్ఫుల్ టిల్ 1990. లాటర్ ఆన్ విత్ ఇట్స్ డిస్ఇంటిగ్రేషన్ ఇట్ వాజ్ పార్షియల్లీ సక్సెస్. మామూలుగా తీసుకుంటే ఈ సోవియట్ ఎక్స్పెరిమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయింది అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఇది సక్సెస్ పాయింట్లో ఉంది అని మనకి ఈ క్వశ్చన్ ద్వారా
అర్థమవుతుంది. నెక్స్ట్ చిల్డ్రన్, దిస్ ఈజ్ ద పార్ట్ ఏ, 14th లెసన్లో పార్ట్ ఏ భాగము. తర్వాత మీరు ఇప్పటి వరకు చెప్పినటువంటి పాయింట్స్ అన్నింటినీ కూడా నోట్ చేసుకోండి చిల్డ్రన్. నెక్స్ట్ పార్ట్ బిలో రైజ్ ఆఫ్ స్టాలిన్, రైజ్ ఆఫ్ హిట్లర్ గురించిను, తర్వాత అక్కడ జరిగినటువంటి సన్నివేశాలు, హిట్లర్ ఏ విధంగా వరల్డ్ వార్కు సంబంధించినవి, గ్రేట్ డిప్రెషన్ పీరియడ్ ఇది, ఇలాంటివన్నీ అంశాలను కూడా మనము సెకండ్ పార్ట్లో డిస్కస్ చేసుకుందాం చిల్డ్రన్. ఓకే చిల్డ్రన్, బాయ్.